నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పీక్స్ చేరుకుంది. కొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది వై నాట్ 175 అని చెప్పి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూటమికి వర్కౌట్ అవుతుంది. జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయిందనేది ఆ కూటమి నాయకులు చెప్తోన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో గెలుపుకురాలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చాలా సర్వేలు చేసిన తర్వాత వాళ్ళని అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, గెలుపోటములు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఆ అభ్యర్థుల అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, వీటన్నిటి మీద కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుతూ ఉన్నాం. రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం. తోట త్రిమూర్తులు అడ్డా, తోట త్రిమూర్తులు ఇలాఖాగా చెప్తూ ఉంటారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని. కానీ ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు పోటీలో లేరు. ఆయన మండపేట షిఫ్ట్ అయ్యారు. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా కాలం పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్కి తోట త్రిమూర్తులకి మధ్య ఈ పొలిటికల్ వార్ జరిగేది. పొలిటికల్ వారే కాదు, డైలాగ్ వారే కాదు, ఇంకా చాలా యుద్ధాలు జరిగేవి వాళ్ళిద్దరి మధ్యలో. కానీ ఇద్దరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాంతో ఈ నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా మరోసారి గెలిపించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని బహుమతిగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతూ ఉన్నాను, ఆ నియోజకవర్గాన్ని గెలిపిస్తాను అని చెప్పి తోట త్రిమూర్తులు భీష్మించుకున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. ఇక్కడ 3 మండలాలు ఉన్నాయి రామచంద్రపురం నియోజకవర్గంలో: కాజులూరు, రామచంద్రపురం అండ్ పామర్రు. ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 99,491, స్త్రీలు 1,07,88, మొత్తంగా 2,02,80 మంది ఓటర్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర: 6 సార్లు ఇండిపెండెంట్లు గెలిచిన నియోజకవర్గం. తోట త్రిమూర్తులు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గానే తన రాజకీయ ప్రస్థానాన్ని సభల్లో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి. ఎన్ని పార్టీలు మారినా ఆయన చరిష్మా అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆయన 2019 ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఇక 6 సార్లు కాపులు, 5 సార్లు సెట్టు బల్జా, 3 సార్లు క్షత్రియుల గెలుపు. ఇక్కడ కాపులకి సెట్టు బల్జీలకి మధ్య ఎక్కువగా పోటీ జరుగుతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ తోట త్రిమూర్తులు. చాలా కాలం పాటు, దశాబ్దాల పాటు వాళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది, యుద్ధం జరిగింది, పొలిటికల్ వార్. ఇక తోట త్రిమూర్తులు 4 సార్లు గెలిచారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ 3 సార్లు గెలుపొందారు. కాపులు, సెట్టు బల్జలు దాదాపు సమానంగా ఉన్న నియోజకవర్గం ఇది. కాబట్టి కాపులకి, సెట్టు బల్జలకి అక్కడ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఫైట్ ఇన్ ద సెన్స్ పొలిటికల్ ఫైట్. కాంగ్రెస్, తెలుగుదేశం 4 సార్లు ఇక్కడ గెలిచాయి. కాపులు 27% ఉన్నారు, సెట్టు బల్జలు 25% ఉన్నారు, ఎస్సీలు 21%, ఇతర కులాలు 27%. ఇక 2014 ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. తోట త్రిమూర్తులు అక్కడ గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపున. 85,254 ఓట్లు వచ్చాయి, 53.24%. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ 68,332, 42.67%, మెజారిటీ 16,922. ఇక 2019లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు 75,000 పైచిలుకు ఓట్లతో. తోట త్రిమూర్తులు అక్కడ ఓడిపోయారు. 70,000 ఓట్లు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. వేణుగోపాలకృష్ణకి 75,000 ఓట్లు అయితే తోట త్రిమూర్తులకి 70,000 ఓట్లు. అక్కడ పెద్ద అంటే తెలుగుదేశం పార్టీకి తోట త్రిమూర్తులకు జరిగిన నష్టం ఎక్కడ జరిగిందంటే, రామచంద్రపురం వచ్చి పవన్ కళ్యాణ్ తోట త్రిమూర్తులుని విమర్శించారు, వ్యక్తిగతంగా కూడా టచ్ చేశారు. అది కూడా కాస్త మైనస్ అయింది 2019 ఎన్నికల్లో. అండ్ విడివిడిగా పోటీ చేయడం వల్ల అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంది అంటే, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి ఇక్కడ టికెట్ ఇచ్చారు, పిల్లి సూర్యప్రకాష్. ఆయన రాజకీయాల్లోకి అంటే పోటీ చేయడం, ఫస్ట్ టైం పోటీ చేయడం. అండ్ వాసంశెట్టి సుభాష్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అమలాపురంలో మంత్రి విశ్వరూప్కి నమ్మిన వ్యక్తి, ప్రధాన అనుచరుడు. అసలు వాసంశెట్టి సుభాష్ అంటే విశ్వరూప్ బలం. అలాంటి బలమైన సెటిబల్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని విశ్వరూప్ కోల్పోయారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సుభాష్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. గంధం పలన్ రాజు వాసంశెట్టి సుభాష్కి మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి. ఆయన సహకారంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి టికెట్ దక్కించుకున్నారు. టికెట్ దక్కించుకోవడంలో కూడా జీపీఆర్ కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు ప్రచారంలో కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన వెన్నంటి నడుస్తున్నారు. ఖచ్చితంగా గెలిపిస్తాం సుభాష్ని అని చెప్తున్న పరిస్థితి. వీళ్ళకున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. 3 సార్లు గెలిచిన తండ్రి సుభాష్ చంద్రబోస్ వారసత్వం పిల్లి సూర్యప్రకాష్కి అడ్వాంటేజ్. బలమైన సెట్టిబల్జీ సామాజిక వర్గం తోట త్రిమూర్తుల అనుచరుల అండ. ఇక్కడ కీలకంగా ఏంటంటే తోట త్రిమూర్తులు అక్కడ ఖచ్చితంగా రామచంద్రపురాన్ని నియోజకవర్గాన్ని గెలిపిస్తాం, వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేస్తామని చెప్పి ఆయన శపథం చేయడం, అది కూడా సూర్యప్రకాష్కి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వైసీపీ పథకాల మీద, అభివృద్ధి మీద నమ్మకం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒకటే చెప్పుకుంటూ ఉన్నారు, మేము సంక్షేమం చేస్తూ ఉన్నాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదలకు డబ్బులు ఇస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. అదే కాన్ఫిడెన్స్తో పిల్లి సూర్యప్రకాష్ కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక వాసంశెట్టి సుభాష్ విషయానికి వస్తే యువకుడు, చాలా చురుకైన వ్యక్తి. చాలామంది ఫాలోవర్స్ ఉంటారు సుభాష్కి. సెట్టిబల్జీ సామాజిక వర్గంలో కాదు, అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేసారు. జనసేన అండ వల్ల కాపుల్లో ఒక వర్గం మద్దతు ఇస్తోంది. ముఖ్యంగా కోనసీమలో చాలా కీలకమైన నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జీపీఆర్ గంధం పలన్ రాజు, అతని సపోర్ట్ ఉండడం సుభాష్కి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీల ఓట్లు చీల్చగలనన్న నమ్మకం ఉంది సుభాష్కి. ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, పిల్లి సూర్యప్రకాష్ అవ్వచ్చు, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎస్సీల ఓట్లు మా వైపే, ఎస్సీలందరూ మా వైపే ఉన్నారు అని చెప్పి. అలాంటి కీలకమైన నియోజకవర్గంలో కూడా ఎస్సీల ఓట్లు చీల్చగలను అనే నమ్మకం, తన వైపు ఉంటారు అనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు సుభాష్. అండ్ టీడీపీ నాయకుల సహకారం మీద ఆధారపడడం, తెలుగుదేశం పార్టీ రామచంద్రపురంలో, అంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ ఎంతవరకు ఉంటుందనే డౌట్ ఉండేది. కానీ అక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. రాను రాను మార్పు వస్తోంది. పిల్లి సూర్యప్రకాష్ వర్గం పక్క అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారు. నాన్ లోకల్ అనే అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. దాంతోపాటు పిల్లి సూర్యప్రకాష్ మీద సుభాష్ వర్గం వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ తండ్రి హయాంలో మీరు ఎంత దోచుకున్నారు, మీరు రాజకీయాల్లో ఎంత సంపాదించారు, అండ్ మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేసే మీకు ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏం తెలుస్తాయి, ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని చెప్పి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ నుంచి రావడం వల్ల టీడీపీ అభ్యర్థి, టీడీపీ జనసేన మనఃపూర్వకంగా పనిచేయడం మీద ఆధారపడక తప్పదు. వాస్తవంగా ఆ పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చిందని చెప్పాలి. ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ని వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఫస్ట్ టైం సుభాష్ కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఏమీ కాదు, రీసెంట్గానే ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ ఆయనకు సపోర్ట్ చేస్తుందా లేదా అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కేడర్ మాత్రమే కాదు, జనసేన కేడర్ కూడా అవుట్రేట్గా సుభాష్కి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తోట త్రిమూర్తుల వర్గం వైసీపీకి బలంగా పనిచేయడం అనేది సుభాష్కి మైనస్గా మారే అవకాశం ఉంది. సో ఇద్దరు సెట్టిబల్జీలు చాలా కీలకంగా ఉన్నారు, కాపులు కూడా చాలా కీలకంగా ఉన్నారు. మరి కాపులు ఎవరి వైపు ఉంటారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది. సైలెంట్ ఓటింగ్ సుభాష్కి వర్కౌట్ అవుతుంది అనేది ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన సర్వేల్లో కూడా వాసంశెట్టి సుభాష్ వైపే అన్ని సర్వేలు కూడా మొగ్గు చూపుతూ ఉన్నాయి. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది జూన్ 4న తేలిపోబోతోంది. సో ఇది రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.